హైదరాబాద్లో ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ఫార్మా డి నిరుద్యోగులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఫార్మా డి కోర్సు పట్ల ఎందుకు వివక్షత కనబరుస్తోందని వెంకటేష్ ప్రశ్నించారు. ఎంసెట్లో ఈ కోర్సుకు ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ఉద్యోగం కల్పించని ఫార్మా డి కోర్సుల ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. 12 ఏళ్లుగా క్లినికల్ ఫార్మసిస్టుకు నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేయలేదని తెలిపారు. పిహెచ్సి, ఆర్హెచ్సి కేంద్రాల్లో ఫార్మా డి డాక్టర్స్ క్లినికల్ ఫార్మసిస్టులుగా నియమించాలని వెంకటేష్ కోరారు. మేము 6 సంవత్సరాలు చదివిన డిగ్రీ వృధా అయిపోతుంది. మేము నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ అంతా చాలా వేస్ట్ అయిపోతుంది. సో దీని ద్వారా వచ్చేది ఓన్లీ కాలేజెసే డెవలప్ అవుతున్నాయి. సో దీని ద్వారా మేము మెయిన్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే బస్తీ దవాఖానాల్లో కానీ కొన్నిట్లలో చిన్న చిన్న క్లినిక్స్లో కానీ ప్రతిసారి ఆర్ఎంపీల మీద డిపెండ్ అవుతున్నారు ప్రజలు. ఆర్ఎంపీల వల్ల కూడా చాలా ప్రజలకు అన్యాయం జరుగుతుంది. సో మేము క్వాలిఫై అయినా కూడా మమ్మల్ని యూటిలైజ్ చేసుకోకపోతున్నారు ప్రభుత్వాలు. దానికి చాలా